హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం ములక్కాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 3 ములక్కాయ ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలండి ములక్కాయ ముక్కల్ని. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. పోపులు లైట్గా వేగాలండి. వేగిన తర్వాత 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలండి. లైట్గా వేగిన తర్వాత ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకొని మూత పెట్టుకోవాలండి, బాగా కలుపుకొని. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం టమాటా మగ్గేంత వరకు. టమాటా మగ్గిపోయిందండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టాలండి. మూత తీసి కలపండి ఒకసారి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.